జయ శ్రీరామ్ శ్రీమాత్రాయ నమః. నేను మీ సత్యం స్వామిని. ఒక 5 విషయాలు మీకు చెప్దామని వచ్చా. మామూలుగా ప్రతి ఒక్కరు జెంట్స్ అంటే మగవాళ్ళు ఆదివారాల పూట కటింగ్ చేయించుకోవడము, గోర్లు తీసుకోవడము, షేవింగ్ చేయడం చేస్తుంటారు, శనివారం చేస్తుంటారు. అది కాదండి, మన భవిష్యత్తు ముంగడికి వెళ్ళాలంటే ఒకటి సోమవారము, ఒకటి బుధవారము ఖచ్చితంగా అదే రోజుల్లో పెట్టుకోవాలి, షేవింగ్ కానీ గోర్లు తీసుకోవడం కానీ. రెండో విషయము, మనము అన్నం తినంగానే అదే తిన్న ప్లేట్లలో చేతులు అలుగుతుంటాము. అది కడగరాదు, ఒక ప్లేట్లో తినాలి, పోయి బయట అలాగా చేయగలుపుకొని వచ్చి మరి మన ప్లేటు తర్వాత వాష్ చేసుకోవాలి. రెండోది అయిపోయింది కదా. మూడోది, అన్నం తిన్న తర్వాత చేయగలుపుకొని ఇట్లా జలకరిస్తుంటారు, అది కూడా చేయొద్దండి. ఎవ్వరి మీద మనం ఇట్లా జలకరించిన నీళ్ళు ఎవరిపైన పడ్డా అంటే చాలా పెద్ద దోషం అవుతుంది. అసొంటిది కూడా చెయ్యరాదు. ఇగో 4వ విషయంకి వస్తే, మీరు వాళ్ళకన్నా డబ్బులు ఇస్తే లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇవ్వడము, లెఫ్ట్ హ్యాండ్ తోటి తీసుకోవడము, ఇలాంటి పనులు చేస్తుంటారు. అది కూడా చెయ్యొద్దండి. మనం ఎప్పుడైనా రైట్ హ్యాండే యూజ్ చేసుకోవాలి. కుడి భుజంతో, కుడి చేతితోటే మనము పైసలు ఇవ్వాలి, తీసుకోవాలి. 5వ విషయంకి వస్తే, సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంట్లో జాడు కొట్టి మళ్ళీ చెత్త ఎత్తి బయట వేయడం చేస్తుంటారు. అది కూడా చేయొద్దు అండి. 6 తర్వాత ఒకవేళ మరి తప్పనిసరిగా జాడు కొడితే మటుకు చెత్త ఎత్తకుండా మూలకు పెట్టి తెల్లారి తీసేయాలి. అంతేగాని సాయంత్రం జాడు కొట్టి ఎత్తి బయటపడేం చేయొద్దు. మరిన్ని విశేషాలతోటి మీ ముందుకు వస్తుంటా. వారం మీరు మీ ముంగడికి వచ్చి కొత్త విషయాలు చెప్తుంటా. మీరు మన ఎస్విఎస్ ఛానల్ని చూస్తూనే ఉండండి, ఆదరించండి. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.